ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. 5 కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతారు. ముఖ్యంగా విభజన హామీల అమలులో భాగంగా పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనపు సహాయాన్ని ఆయన కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతికత, ఆర్థిక సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఎయిర్పోర్ట్లో మాజీ క్రికెటర్ సచిన్ను కలిశారు. అనంతరం ఏపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకమైన భేటీ ఉంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు కీలకమైన విభజన చట్టంలోని అంశాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా అమిత్ షా కీలకంగా చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఇటీవలే కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, ఏపీకి రావాల్సిన పారిశ్రామిక రాయితీలపై చర్చించనున్నారు. అమరావతి మౌలిక సదుపాయాల కల్పనకు 2వ విడత నిధుల విడుదలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పోలవరం నిధులపై, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో విశాఖ రైల్వే జోన్ పనుల వేగవంతంపై కీలకమైన చర్చలు జరగనున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీతో రాష్ట్ర రైతులకు అందించాల్సిన కేంద్ర పథకాలపై విజ్ఞప్తి చేయనున్నారు చంద్రబాబు. ఒక్క రోజులో 5 కీలక మంత్రులను కలవటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయాన్ని పటిష్టం చేసుకోవాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీల అనంతరం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి పయనమవుతారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఏపీలో కొన్ని పాలనాపరమైన కీలకమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం స్పష్టమవుతోంది.